హలో హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణువేశ్వర్ బ్లాగ్స్. ఇదైతే పూరికి కాంబినేషన్ ఆనియన్ బేసన్ కర్రీ అండి. ముందుగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలా కోసి కడిగి పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టి అయితే నూనెలో జీలకర్ర, ఆవాలు కొంచెమే చూపించినట్టు ఆ మెజర్మెంట్స్ తోటి వేసి ఎమ్మటే అవి చిటపట అనగానే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు చూసారు కదా అలా వేసేయాలి. వేసి కొంచెం ఉప్పు వేసి ఇంకా వాటిని చిన్న మంట పెట్టి అవి కొంచెం కచ్చా పచ్చగా వేయించాలండి. కొంచెం కచ్చా పచ్చగా ఎమ్మిరి మెత్తగా వేస్తే అంత టేస్ట్ ఉండదు. కచ్చా పచ్చగా అంటే కొంచెం ఒక 50% అనుకోండి. అలా ఉడకగానే ఇక మీ ఊర్లో మీరు ఎలా చేస్తారో ఆనియన్ బేసన్ కర్రీ గురించి చెప్పండి. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక అలా కాగానే కొంచెం అల్లం వేసి ఆ 50% ఉడకగానే కొంచెం చిటికెడు అల్లం, చిటికెడు పసుపు వేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఉల్లిగడ్డలకి ఇది పడతట్టు మంచిగా కలిపితే సూపర్ ఉంటుందండి ఈ కూర. అసలు నేను చేసిన ఈ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. అసలు గిన్నె కథమైంది ఆ రోజు, అంత బాగుంది. దీనికి మెజర్మెంట్స్ 2.5 ఉల్లిగడ్డలు తీసుకున్నా, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 రెబ్బలు కరివేపాకు తీసుకున్నా అంతే. చూసారు కదా అల్లం పసుపు వేసి బాగా అలా కలిపినాక ఒక నిమిషం ఉంచి అగో దాంతో ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసి అది కొంచెం పెద్ద మంట అయితే పెద్ద మంట, చిన్న మంట అయితే చిన్న, దూరం ఉంటే చిన్న మంట అయినా లేకుంటే పెద్ద మంట అయినా పెట్టి కొంచెం అలా నీళ్ళు ఉడకినట్టు కాగానే ఇక నీళ్ళు ఉడికింది చూసారా, ఎమ్మటే శనగపిండి తీసుకొని అందులో 1 స్పూన్ శనగపిండి వేసినంటే దాంట్లో కొన్ని వాటర్ కలిపి అలా వాటర్ మరుగుతున్నప్పుడు అందులో వేస్తే ఇక అలా గ్రేవీ వస్తుంది. అది వేసినాక 2 నిమిషాల పాటే ఇక కూరను 2 నిమిషాల పాటు కుత అనగానే కొంచెం శనగపిండి ఉడకాలి కదా, అలా కాగానే దింపితే సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. అసలు మామూలుగా ఉండదు. పూరి ఆనియన్ కర్రీ కాంబినేషను అన్ని ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ అవన్నిటికంటే సింపుల్గా సూపర్ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ విష్ణువేశ్వర్ వ్లాగ్స్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అందుకు దానివల్ల నాకు మోటివేషన్ వచ్చి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టగలుగుతాను. సింపుల్ వే ఆఫ్ పూరీ కర్రీ అండి. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.